గారు ఎవరు తగ్గలేదనంటే ఒకటైతే ముఖ్యమంత్రి గారు బ్యాటింగ్ చేసేసారండి. ఇంకా అందుట్లో ఏమీ లేదు. ఇండస్ట్రీ కొంత సంయమనాన్ని పాటించి వివాదం జరిగినటువంటిది ఇన్సిడెంట్ ఇండస్ట్రీ వైపు నుంచి జరిగింది. సరే అది ఏదన్నా కానీ పొరపాటు ఇండస్ట్రీ వైపు నుంచి ఒక సినిమా రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట, ఒక మహిళ చనిపోవటం, బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో అది ఇండస్ట్రీ వైపు నుంచి జరిగింది. కావున దానికి ఇండస్ట్రీయే తగ్గాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇండస్ట్రీయే తగ్గుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకనో మొన్న సాయంత్రం నుంచి వారు కూడా దీన్ని పెద్ద చేయట్లేదు. వారు తగ్గలేదు కానీ పెద్ద చేయట్లా, వీరు తగ్గుతూ ఉన్నారు అని చూసిన దాన్ని బట్టి కనపడుతుంది. సరే, నెక్స్ట్ అజిత్ గారు వస్తున్నారండి. అజిత్ గారు కానీ ముఖ్యంగా మరి ఇటు పక్కన శ్రీతేజ్ ఫ్యామిలీకి మరి ఉన్నంతకాలం అతనికి వైద్య ఖర్చులకి దాని మీద కూడా ఎక్కడ క్లారిటీ అనేది అమౌంట్స్ ఇస్తున్నాము, వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటున్నారు, కానీ అతను ఇప్పటికీ కూడా ఐడెంటిఫై చేయట్లేదు అని వస్తున్నారండి. రాజుగారు, సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి బ్యానర్లు కడతానో, లేకపోతే రోడ్డు ప్రమాదాలో, లేకపోతే సినిమా థియేటర్ల దగ్గర తొక్కిసలాటో ఇట్లాంటివి జరిగి చనిపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే 100 కుటుంబాలు ఉండుంటాయి. మరి అక్కడ కుటుంబాలను మొత్తాన్ని ఆ ఇండస్ట్రీ, ఆ సినిమా వాళ్ళు ఎవ్వరూ ఆదుకోవాలా, లేదా ఆ ప్రభుత్వాలు నిలబడి ఆదుకోవాలా, లేక ఎవరు జనరల్గా కొద్దిపాటి సహాయాలను చేసి ఆగిపోయారు. కానీ ఇక్కడ ఈ ప్రత్యేకమైనటువంటి ఇష్యూలో రేవంత్ రెడ్డి గారు ఈ సబ్జెక్ట్ని సీరియస్గా తీసుకున్నారు. సీరియస్గా తీసుకోవటానికి గల కారణము ఆ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్తో ఉన్నటువంటి కొంత ఎక్కడో ఒక డిస్ప్యూట్ రైజ్ అవటం, దాన్ని వాళ్ళు సరిగ్గా సీరియస్గా హ్యాండిల్ చేయకపోవటం, ఎవరో అల్లు అర్జున్ వాళ్ళు, దాంతో ముఖ్యమంత్రి స్పీడ్గా దాన్ని అడుగులు వేయటం, అది కొంత మాట కొంత మనస్పర్ధలు పెరిగే విధంగా జరగటం, దాంట్లో ముఖ్యమంత్రి గారు సీరియస్గా రియాక్ట్ అవటం, దానికి మళ్ళీ అల్లు అర్జున్ గారు దాన్ని కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయటంతో ఇది చాలా ఎక్స్ట్రీమ్ వెళ్ళింది. ఇది జనరల్గా చాలా సందర్భాల్లో చాలా సంఘటనలు జరిగినాయి మనం గతంలో చూస్తే. కానీ ఈ ఇష్యూని ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకున్నారు కాబట్టి ఆ కుటుంబానికి మామూలుగా అయితే ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఏదైనా ఉంటే 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు ఇచ్చుండేవాడు. కానీ ఈ కుటుంబానికి ఒక 2 కోట్లు వీళ్ళు, ఇంకా విడిగా ఇంకేదైనా వస్తే ఇంకొక 50 లక్షలు, ఇంకొక ₹1 కోటి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ఖర్చులు మొత్తం ప్రభుత్వం అయినా భరిస్తుంది, లేదంటే ఇటు వాళ్ళు కుటుంబం అయినా భరిస్తుంది. అందువలన వారికి దక్కాల్సినటువంటిది, లేదా వారికి ప్రాణాన్ని అయితే ఇవ్వలేరు, వాళ్ళకి నష్టపరిహారాన్ని ఏదైతే ఇవ్వాలని ఉంటుందో అదైతే అందింది. అది అనుకున్న స్థాయిలోనే ముఖ్యమంత్రి గారు నిలబడబట్టి అనుకున్న దానికన్నా ఎక్కువే వాళ్ళకి అనుకోవచ్చు.